నమస్తే సార్. ఏంటి ఇప్పుడు 2024లో ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అవునవును సార్, సర్వత్ర ఎన్నికలు. ఏంటి విషయము, ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఏ విధంగా ఏమనుకుంటున్నారు ప్రజలు? సార్ ప్రజల గురించి అయితే తెలియదు, మా వరకు అయితే మా ఒపీనియన్ అయితే చెప్పగలుగుతాం సార్. వెరీ గుడ్ అమ్మా. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? ఇంత తెలివితేటలతో మాట్లాడుతున్నావు. 10th ఫెయిల్ సార్. వెరీ గుడ్, మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అమ్మా సార్. ఇట్లే మెయింటైన్ చేయాలమ్మా నువ్వు సార్. ఏంటి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, దానిపైన నీ అభిప్రాయం ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి సార్ గారు అయితే చాలా బాగా పరిపాలన అయితే మా వరకు అయితే బాగుంది సార్. ఓకే. మాకైతే సార్ దగ్గర నుంచి చాలా లబ్ధి కూడా పొందినాము పథకాల ద్వారా. ఈ పథకాల కంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో మాకు ఇంకా మంచి మేలు చేకూరింది సార్. ఏంటి మీ ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా? అవునవును సార్, మా ఇంట్లో అయితే పేషెంట్ ఉన్నారు. మా పాపకు హెల్త్ సరిలేదు, మామూలుగా తలసీమియా అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నాము. దానివల్ల ముందు గత ప్రభుత్వంలో అయితే మాకు బ్లడ్ కూడా దొరికేది కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మాకు బ్లడ్ బాగుంది, డాక్టర్ చూసే విధానము బాగుంది, అన్ని విధాలా బాగా చూస్తున్నారు సార్. ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఆపరేషన్కి కూడా పోయేదానికి ప్రిపేర్ అవుతున్నాం. ఓకే. అవును సార్. ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ చేపిస్తున్నారు? నెల ఎంత వస్తుంది అమ్మాయికి? సార్ పింఛని కొత్తగా ముందు లేదు, జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన కాడి నుంచి పింఛని 10,000 రూపాయలు ఇస్తున్నారు సార్. నెలకు సార్, నెలకు 10,000 ఇస్తున్నారు సార్. మాకైతే వచ్చిన ఒక 3-4 నెలల్లో వచ్చింది సార్. ఆయన పరిపాలన మొదలుపెట్టిన కాడి నుంచి మాకైతే వస్తూ ఉంది. బయట టాకు అంటే ఉచిత పథకాలన్నీ ఇచ్చేసి డబ్బులు వేస్ట్ చేస్తున్నారనే టాక్ ఉంది, దానిపైన నీ అభిప్రాయం ఏం బాబు? సార్ పథకాలు అయితే ఇస్తున్నాడు ఆయన, అయితే మీరు ఏదైనా దాని ద్వారా లబ్ధి చేకూరి ఇంకొంచెం పైసాయికి రమ్మని చెప్తున్నాడు, కానీ ఆ డబ్బు తినేసి ఇంట్లో పండుకోమని చెప్పడం లేదు. ఓకే. ఆ డబ్బు వస్తుంది, ఆ డబ్బుకు తగినట్టు మా కష్టము ఉంటుంది. అది రెండు కలిపి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోవడం కానీ, ఒక హెల్త్ బాగాలేకపోతే చూపించుకోవడం కానీ, ఏదైనా మా సంసారానికి ఏదైనా వస్తువులు తీసుకునే దానికని దేనికైనా ఉపయోగించుకుంటున్నాం. ఓకే. అంటే మీకు ఆయన వల్ల లబ్ధి ఉంది కాబట్టి చెప్తున్నావా, లేదంటే జనరలైజ్ చేసి చెప్తున్నావా? సార్ ఆయన వల్ల లబ్ధి ఉంది, ఆయన పైన నమ్మకము ఉండింది, రెండు విధాలా కలిసి వచ్చింది సార్ మాకు. ఓకే. ఓకే. ఏంటి ఇప్పుడు 2024 ఎలక్షన్లో పరిస్థితి ఏంటి? అంటే ఎట్లా మీ అభిప్రాయం ఎట్లుంది? నువ్వు జనరల్గా చెప్పండి, ఎందుకంటే మీరు లబ్ధి పొందినారని చెప్పి పాజిటివ్గా చెప్పకండి, జనరల్గా చెప్పండి. జనరల్గా ఏముంది సార్, ఆయన సొత్తు తిన్న తర్వాత ఖచ్చితంగా ఆయనకే ఓటేయాల. నా విషయానికైతే కన్నా అంత ఓటు కాకుండా అంతకు మించి ఏదన్నా చేయాలన్నా కూడా చేస్తాం సార్. నా విషయానికైతే జనరల్గా అయితే ఆయన చేసిండే పథకాలకు కావచ్చు, ఆయన చేసిండే పరిపాలనకు కావచ్చు చాలా బాగుంది. మీ పల్లె విషయం కూడా చెప్పాయా? మీ పల్లె ఎట్లా ఉంది, ఏం పరిస్థితి? మీ పల్లె ఎట్లుంది, మీ మండలం ఎట్లుంది, మీ జిల్లా ఎట్లుంది? మా పల్లె కావచ్చు, మా ఇల్లు కావచ్చు, మండలం కావచ్చు, రాష్ట్రం కావచ్చు సార్, ఏదైనా బాగుంది సార్. ఆయన పథకాలు తీసుకున్నాము, వాటి ద్వారా మా జీవితాలకు, మా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగానే ఉంది. ఇంకా ఎవరో ఎందుకు ఏ పని చేయలేకుండా అదే డబ్బుతో ఆధారపడిన వాళ్ళకైతే మాత్రానికి ఇంకా కావాలనే ఆశతో ఉండాలి తప్పితే, కష్టపడుకునే వాళ్ళకైతే ఆ డబ్బు ఈ డబ్బు అవసరాలకు ఉపయోగపడతా బాగుండదు సార్. కాబట్టి దాని గురించి ఏమీ ఇది పడిన అవసరం లేదు. సో నెల వచ్చే ఈ పెన్షన్స్ అన్నీ అందుతున్నాయి కదా, టయానికి అందుతున్నాయి కదా? ఖచ్చితంగా అందుతాయి సార్. 1వ తేదీ వచ్చే ముందుకి టెన్షన్గా 4-5కు వాలంటీర్ వచ్చి ఇచ్చేస్తారు సార్. అంటే కొంతమంది అంటున్నారు, అంటే ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు, అయిన ఫ్రీలన్నీ పెట్టేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో కర్ణాటకలో, తెలంగాణలో మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ చేశారు కదా, ఇక్కడ కూడా ఏపీలో పండుగ తర్వాత చేయాలంటున్నారు. దానిపైన ఏంటి, ఎట్లా సార్? ఆర్టీసీ మంచిదా చేయకన్నా? ఆర్టీసీలో ఎందుకు సార్ ఫ్రీ? ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ సరిపోకుండా మళ్ళీ ఫ్రీ ఆర్టీసీలో. ఈ ఆర్టీసీలో అయితే నా వరకు అయితే ఇదేమంత సానుకూలంగా లేదు సార్. పోయే వాళ్ళ అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఛార్జీ పెట్టుకొని పోవచ్చు, అనవసరం అంటే కావాల్సిందే కూడా పోతా వస్తారు సార్.
ఎందుకు సార్ ఊరికే అదేదో అవసరం లేకపోయినా కూడా వీటి నుంచి ఆటికైనా కూడా పోదామంటారు. కరెక్టే.